ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హరి ఓం తత్సత్. భాగవత కథలలో రెండవ భాగంలో మనం ప్రవేశిస్తున్నాం. గత భాగంలో పరీక్షిత్ మహారాజు ఆ కలిపురుషుడిని చంపడానికి కత్తి తీయటంతో ఆ కలిపురుషుడు కాళ్ల మీద పడి శరణాగతుడైనందువలన అతనిని విడిచిపెట్టి, నీవు మా రాజ్యాన్ని విడిచిపో అన్నప్పుడు, అయ్యా నేను మీ రాజ్యంలో పుట్టాను, నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను ఈ రాజ్యంలోనే ఉంటాను, మీరు ఎలా చెబితే అలాగే వింటాను, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను అని కాళ్ల మీద పడి బ్రతిమాలటంతో పరీక్షిత్ మహారాజు నీవు 4 చోట్ల ఉండు అని చెప్పారు. ఏమిటో తెలుసు ఆ 4 చోట్లు? ప్రాణివధ, ఎక్కడైతే ప్రాణుల్ని చంపుతూ ఉంటారో అక్కడ నీవు ఉండు అని. రెండవది వ్యభిచారం, ఎక్కడైతే వ్యభిచారం జరుగుతూ ఉంటుందో అక్కడ నీవు ఉండు. మూడవది జూదం, జూదం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ నీవు ఉండు అని 3వ స్థానాన్ని. తర్వాత 4వ స్థానం మద్యపానం ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడ నీవు ఉండవచ్చు. ఈ 4 స్థానాలలో నీవు ఉండవచ్చు. మరి వేరొక చోట నీవు కనిపిస్తే నేను నా కరవాలంతో నీ శిరస్సును ఖండిస్తాను అని నిర్మోహమాటంగా చెప్పాడు. అంటే అప్పుడు పరీక్షిత్ మహారాజు పరిపాలించేటువంటి కాలంలో ప్రజలు ఎంతో చక్కగా, అందరూ చాలా చక్కగా పరిపాలన సాగిస్తూ, ఆ పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ఈ 4 కూడా ఎక్కడా లేవు. అది విశేషం. ఏమిటంటే ఒక ప్రాణిని చంపి తినడం అనేటువంటిది లేదు. అలాగే దేశంలో ఎక్కడ చూచినా వ్యభిచారం అనేటువంటిది లేనే లేదు. అలాగే జూతం అనేటువంటిది మచ్చుగా కూడా కనిపించలేదు. అలాగే మద్యపానం అనేటువంటిది అసలు లేనే లేదు. ఈ అన్నిటి మీద కఠినమైన ఆంక్షలు ఆ పరీక్షిత్ మహారాజు రాజ్య ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ ప్రజలు కూడా చాలా మంచివాళ్లు కాబట్టి అప్పుడు అవన్నీ కూడా సాధ్యమయ్యాయి. ప్రాణివధ, ఒక ప్రాణిని చంపడం తినడం అనేటువంటిది లేనే లేదు. అలాంటి చోటు ఉండవయ్యా అన్నాడు కలిపురుషుణ్ణి. అలాంటి చోట్లు లేనే లేవు. అలాగే వ్యభిచారం, వ్యభిచారం ఎక్కడ జరుగుతుందో అక్కడ నీవు ఉండవయ్యా అన్నాడు కలిపురుషుణ్ణి. అసలు వ్యభిచారం అనేటువంటిది అసలు లేనే లేదు ఆ రాజ్యంలో. అలాగే జూతం, జూతం వల్ల అనేక కుటుంబాలు నాశనం అవటం మనం చూస్తూనే ఉంటాం. జూతం అంటే పేకాట లాంటిది, పందాలు కాయడం లాంటిది. అలా జూతం ఆడి వారి యొక్క తాతలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, వారి యొక్క పత్ని అయినటువంటి ద్రౌపది కూడా అనేక కష్టాలు పడటం వలన ఆ చరిత్ర అంతా ఈ మనవడైనటువంటి పరీక్షిత్తుకు తెలుసు. కాబట్టి మా రాజ్యములో జూతము ఆడటం అనేటువంటిది నిషేధం ప్రకటించాడు. అప్పటి కాలంలో రాజుగారు ఏది శాసనం చేస్తే అదే అమలు జరిగేది. ఒకవేళ ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసినట్లయితే నడి వీధిలో తీసుకొచ్చి వాళ్ళని శిరస్సు ఖండించడం జరిగేది. అందుచేత ప్రజలందరూ కూడా చాలా భయభక్తులతో మెలుగుతూ ఉండేవారు. అలాగే మద్యపానం అనేటువంటిది లేనే లేదు. మద్యపానము అంటే సారా, కళ్ళు ఇలాంటివి తాగడం అనేటువంటిది లేదు. ఎందుచేతనంటే ఈ సారా గాని, కళ్ళు గాని ఇలాంటి మత్తు పానీయాలు తాగినప్పుడు మనిషి తన యొక్క మేధాశక్తిని, మనస్సుని అదుపు తప్పుతాడు. కాబట్టి ఆ అదుపు తప్పినప్పుడు అనేక దుష్కార్యాలు చేయడానికి అతను ప్రేరేపితుడవుతాడు. కాబట్టి అవన్నీ కూడా నిషేధించి చక్కగా పరిపాలన చేస్తున్నాడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్ మహారాజుకు తెలుసు ఈ 4 ప్రాంతాలు ఎక్కడా ఉండవు, వీడికి ఉండేటువంటి అవకాశమే ఉండదు. అందుచేత నా రాజ్యం విడిచి వీడే పోతాడు, వాడే పోతాడు అనేటువంటి భావనతో ఈ 4 ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో, ప్రాణివధ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండు, వ్యభిచారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండు, జూతం ఎక్కడ ఆడతారో అక్కడ ఉండు, మద్యపానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండు అని చెప్పడం జరిగింది. కానీ కలిపురుషుడికి తెలుసు, అంతకుముందే ఈ కలియుగంలో తిరుగుతూ ఉంటే ఇవి ఎక్కడా లేవని తెలిసి అప్పుడు వాడు, అయ్యా
4 స్థానాలు మీరు ఇచ్చారు, ఇంకొక 2 స్థానాలు నాకు ఇవ్వండి, అవి కూడా లేకపోతే అప్పుడు నా బాధ నేను పడతానన్నాడు. ఏమిటా 2 అని రాజుగారు అడగగా, హింస వైరం ఎక్కడైతే జనం కొట్టుకుంటూ ఉంటారో అక్కడ నేను ఉండేలాగా నన్ను అనుమతి ఇవ్వండి అన్నాడు. సరే, ఈ రాజ్యంలో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం అనేటువంటిది లేనే లేదు. సరే అలాగే అన్నాడు. అయ్యా, ఇంకొకటి, దౌర్జన్యంగా బంగారాన్ని ఎవరైతే అపహరిస్తారో వారి స్థానంలో వారి దగ్గర నేను ఉండేటువంటి అవకాశం ఇమ్మన్నాడు. దౌర్జన్యంగా బంగారాన్ని ఒకరికొకరు లాక్కునేటువంటి పరిస్థితి అప్పుడు లేనే లేదు. అందుచేత ఆ రాజు సరే అని ఒప్పుకోవడం జరిగింది. ఇక కలిపురుషుడు ఈ 4 స్థానాలు ఎక్కడున్నాయో తిరుగుతూ ఉన్నాడు. దేశమంతా తిరిగాడు. ఎక్కడా కూడా ఒక ప్రాణిని చంపేటువంటి ఆ పరిస్థితి కనిపించలేదు. అలాగే ఎక్కడన్నా వ్యభిచారం జరుగుతుందేమో అని దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడా వ్యభిచారం జరుగుతాం అనేటువంటిది లేనే లేదు. జూతం ఆడతారేమో ఎవరైనా, పోనీ అక్కడ ఉందాం అనుకున్నాడు. ఎక్కడా కూడా జూతం అనేటువంటి ఆ మాటే లేదు. అలాగే ఎవరైనా మద్యపానం చేస్తున్నారేమో అక్కడ ఉందామని దేశమంతా తిరిగాడు. ఎక్కడా కూడా మద్యపానము లేదు. ఎవరైనా కొట్లాడుకుంటున్నారేమో అని అక్కడ ఉందామని అలా తిరిగి చూశాడు. ఎక్కడా కూడా అలాంటి అవకాశం దొరకలేదు. ఇక బంగారం, ఒకరి బంగారాన్ని ఇంకొకరు ఎవరైనా అపహరిస్తారేమో, పోనీ ఆ స్థానంలో ఉందాం అని చెప్పేసి ఆ కలిపురుషుడు తిరగడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా ఇలాంటి పరిస్థితి కానరాలేదు. ఆ కలిపురుషుడికి మతిపోయింది. నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏమిటి నా బ్రతుకేమిటి అని చెప్పేసి ఏం చెయ్యాలో తెలియక రాజుగారి వెనకాలే సూక్ష్మ రూపంలో తిరగడం మొదలుపెట్టాడు. ఎవరికి కనిపించకుండా రాజుగారి వెనకాలే ఉండటం మొదలుపెట్టాడు. ఎందుచేతనంటే మొట్టమొదట ఈ రాజుగారి వీక్నెస్ ఏంటో తెలుసుకొని రాజుగారిని కనుక మనం పట్టుకున్నట్లయితే ప్రపంచంలో ప్రజలందరినీ పట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి పథకం వేశాడు. అలా రాజుగారి వెనకాల, పరీక్షిత్ వెనకాలే సూక్ష్మ రూపంలో తిరగడం ప్రారంభించాడు ఈ కలిపురుషుడు. యథేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి లేదు. అంతకుముందు ఆ ఎద్దుని కర్రతో రాజు రూపంలో దాన్ని కొట్టడం జరిగింది. వాడు ఆనందాన్ని పొందడం జరిగింది. కానీ అలాంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. ఇతనికి ఉండడానికే స్థానం కలగడం లేదు. అందుచేత వీడికి ఈ కలిపురుషుడు చాలా బాధపడుతూ ఎక్కడ ఈ విషయాలు దొరుకుతాయో అని చెప్పేసి రాజ్యమంతా తిరగడం ప్రారంభించాడు. ఎక్కడా కూడా వాడి ఉండడానికి అవకాశం కలగక చాలా విచారంగా ఉండి సూక్ష్మ రూపంలో రాజు వెనకాల తిరుగుతూ ఉన్నాడు. హరివార్తలు ఎరుగువారికి, హరిపదములు తలచువారికి, హరివార్తలెరుగువారికి, హరిపదములు తలచువారికి, అనవరతంబు హరికథలు వినడివారికి, మరణాగత మోహ సంభ్రము లేదనగా ఆ శ్రీహరి గురించి ఎప్పుడు ధ్యానము చేయువారికి, ఆ శ్రీహరి గురించి ఎప్పుడు ధ్యానము చేయువారికి, ఆ హరి పాదాలను ఎప్పుడు పూజించేటువంటి వారికి, ఆ హరికథలు వినేటువంటి వారికి జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతుందయ్యా, వారికి ఏ బాధలు ఉండవు అని కవిగారు చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. పావనములు దురితలతాలావనములు, పావనములు
దురితలతాలావనములు నిత్య మంగళ ప్రాభవ సంజీవములు లక్ష్మీ సంభావనములు వాసుదేవ పదసేవనముల్ ఈ పాపము అనేటువంటి తీగలను నరికేటువంటి నిత్య కళ్యాణము చేకూర్చుతాయి ఈ యొక్క హరి యొక్క సంభాషణలు. ఈ హరికథ ఎవరైతే వింటారో వారి యొక్క పాపాలు అనేటువంటి తీగలు అవి నరకబడతాయి, పాపం అనేటువంటిది అంటుకోదు అని కవిగారు అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఇలా ఎక్కడా కూడా కలి యొక్క ప్రభావం లేకుండా చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు పరీక్షిత్ మహారాజు. ఆ కలిపురుషుడు ఎక్కడ ఉండడానికి అవకాశం లేక రాజుగారి వెనకాలే సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి రాజు యొక్క ధనాగారాన్ని పరిశీలించడానికి రాజుగారు ఆ ధనాగారంలోకి వెళ్ళాడు. అక్కడ అన్ని మణులు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు నాణ్యాలు అవన్నీ కూడా ఆ ధనాగారంలో చూశాడు. ఒక మూల ఒక అందమైనటువంటి పెట్టి అలా తాళం వేసి బంధించి ఉన్నది. ఆ పెట్టెలో ఏమున్నదో ఇంతవరకు ఆ రాజుగారికి తెలియదు. ఆ పెట్టె చూడడానికి చాలా ఆకర్షణగా ఉన్నది. అందులో ఏముందో తెలుసుకుందాం అనేటువంటి ఆసక్తితో అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి ఆ పెట్టెను తెరిపించాడు. ఆ పెట్టె అలా తీయగానే అందులో వజ్ర వైఢూర్య రత్న మరకత మాణిక్యాలు పొదిగినటువంటి అందమైనటువంటి ఒక కిరీటము అందులో చూడడం జరిగింది పరీక్షిత్ మహారాజు. ఆ కిరీటాన్ని పైకి తీసి చూశాడు. చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. చూపు తిప్పలేనట్లుగా రత్న వైఢూర్యాలు పొదిగినటువంటి బంగారముతో తయారు చేసినటువంటి ఆ కిరీటాన్ని చూచాడు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు తనలో తాను అనుకున్నాడు, ఇది మా తాతగారైనటువంటి అర్జునుడో, ధర్మరాజో, భీముడో, నకులుడో, సహదేవుడో వాళ్ళెవరో ఇది నా కోసం దీనిని ఇలా భద్రపరిచి ఉంటారు, ఇది చాలా రమణీయంగా ఉన్నది అని చెప్పేసి ఆ కిరీటాన్ని తన తల మీద పెట్టుకుని తను అద్దంలో చూసుకున్నాడు. తన యొక్క అందం రెట్టింపు అయినట్టుగా ఆయన భ్రమించాడు. ఇంతకీ ఆ కిరీటం యొక్క కథ ఏమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఎప్పుడైతే ఆ కిరీటాన్ని పరీక్షిత్ మహారాజు ధరించాడో వెంటనే కలిపురుషుడు ఆ పరీక్షిత్ మహారాజుని పట్టుకున్నాడు. ఆ కిరీటము పెట్టుకోగానే కలిపురుషుడు ఎందుకు పట్టుకున్నాడో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. కలియుగ జనులపై ఎంతో ప్రేమతో, కలియుగ జనులపై ఎంతో ప్రేమతో వ్యాస మహర్షి అందించినది కలియుగ జనులపై ఎంతో ప్రేమతో, కలియుగ జనులపై ఎంతో ప్రేమతో వ్యాస మహర్షి అందించినది 12 స్కంధముల గ్రంథరాజము, 12 స్కంధముల గ్రంథరాజము, సుఖముఖ ప్రకటిత అమృతమురా, సుఖముఖ ప్రకటిత అమృతమురా. శ్రీ భాగవత కథా శ్రవణ ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మ
ప్రేక్షక మహాశయులకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.